Hello, everybody. I got 3 questions from few colleges. Let us see what I can do with these questions. They've asked my observation. And the question number 1 is, Sir, what is your observation on CGPA protest? అయిపోయినాక వచ్చిన క్వశ్చన్ కాక్రోచ్ జనతా పార్టీ protest. So, according to me, frankly speaking, I think all the anti-nationals have come together, or CGP has brought all the anti-nationals out. कैसे बोलते हैं इसको, डूबते हुए को तिनके का सहारा काफ़ी है अंటారు కదా. అలాగే ఐ థింక్ వీ షుడ్ చేంజ్ దిస్ లైక్ डूबते हुए को टिपके का सहारा काफ़ी है. That the dipke some dipke is there, no? I think this is purely political and they have nothing to do with students' attitude or students' examination or paper leak. I think it is clearly thing. ఒక సామెత ఉంది, నిజం గడప దాటే వరకు అబద్ధం ఊరివి 4 చుట్టూ తిరిగి వస్తుంది అని ఒక సామెత. కానీ ఇంకో సామెత కూడా ఉంది, నిజానికి రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని. సో ఇదంతే, సింపుల్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్ సో దట్ ఈవెన్ లేమన్ కెన్ అండర్స్టాండ్. నా మామూలు వ్యక్తులు కూడా అర్థమైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ మీ తమ్ముడు సమోసా తింటే అదొక పెద్ద నేరం, నేను చెప్పుతాడు కొడతా. ఎందుకు సమోసా తింటే ఏమవుతుందంటే లేదు అది పెద్ద నేరం, నేను చెప్పుతాడు కొడతా, అందరూ కలిసి కొట్టాలా. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద పనిష్మెంట్ సెట్ ఫర్ ద యాక్ట్ ఆఫ్ ఈటింగ్ సమోసా అనుకో కొంచెం సేపటి కోసం. అదే సమోసా మీ తమ్ముడు తింటే అట్లా కొడుతాను అంటే, అరే నా తమ్మునికి ఒక రూల్ నీ తమ్మునికి ఒక రూల్ ఎట్లుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూలే తెలియదు, సమోసా తింటే చెప్తా కొడతాను. బట్ ఇఫ్ దట్ ఈస్ ద మ్యాటర్, ఇఫ్ సంథింగ్ ఈస్ అప్లికబుల్, ఇట్ షుడ్ బి అప్లికబుల్ టు ఆల్ కదా. ఒకదానికి అప్లికబుల్ ఇంకో దానికి అప్లికబుల్ కాదని ఎట్లా అంటారు? దట్ షోస్ హిపోక్రసీ, దట్ ఎక్స్పోజెస్ వన్స్ హిపోక్రసీ అని నా ఉద్దేశం. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్కి సేమ్ రీజన్ జార్ఖండ్లో కూడా జరుగుతుంది పేపర్ లీక్, అండ్ పంజాబ్లో కూడా జరుగుతుంది. మరి పంజాబ్ గురించి జార్ఖండ్ గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటే, మాట్లాడడం మాకు జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, అట్లీస్ట్ వాట్సాప్లో ప్రమోట్ చేయండి, యూట్యూబ్లో మాట్లాడండి, ఫోన్లో చెప్పట్లేదు. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ రూల్డ్ గవర్నమెంట్స్ ఉన్నాయో అక్కడక్కడనే మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఎక్కడైతే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో వేరే పార్టీస్ ఉన్నాయో అక్కడ మేము అవన్నీ మాట్లాడం. అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అని. క్లియర్ వాళ్ళ ఎజెండా బయటకు వచ్చింది, ఎంతోమంది స్పాన్సర్ చేసేది, బిర్యానీ తిన్నారు. సో క్లియర్లీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ వన్ పర్టికులర్ పార్టీ, ఐదర్ ఇట్ కుడ్ బి బీజేపీ ఆర్ వాట్ ఎవర్ పార్టీ. ఐఎమ్ ఓన్లీ సపోర్టింగ్ ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్ ఈస్ ట్రూత్ కదా, వెదర్ యూ యాక్సెప్ట్ ట్రూత్ ఆర్ నాట్. నాకు నచ్చలేదు అంటే, నిజంతో నీకు ప్రాబ్లం ఉంటే ఎవరేం చేయలేరు. ప్రాబ్లం చాలా మందికి నిజంతో ఉంది. ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాబ్లం. సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ క్లియర్ ఎనఫ్. After having a cup of tea, we'll come to second question. Question is, do you believe in God? Yes, of course I do. No doubt about it. Now, following question might be, why do you believe in God? And thereafter the question could be, if so, which God? So let me second question కి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. నేను వై డూ బిలీవ్ ఇన్ గాడ్, వాట్ ఇస్ ద గ్యారంటీ? కొందరు నాస్తికులు ఉంటారు, సమ్ పీపుల్ మే నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, ఒపీనియన్స్ మ్యాటర్, బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లాజిక్. లెట్ మీ ట్రై టు ప్రూవ్ ఇన్ లాజికల్లీ. ఈ క్వశ్చన్కి మనం ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. దేవుడు ఉన్నాడు అని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఐఎమ్ వేరింగ్ దిస్ వాచ్. ఈ వాచ్ ఉందంటే వాచ్ తయారు చేసినోడు కూడా ఉండొచ్చు కదా. వాచ్ ఉంది నేను నమ్ముతా, కానీ వాచ్ని తయారు చేసినోడు ఉన్నాడు అంటే నేను నమ్మా అంటే ఇది సంథింగ్ రాంగ్ కదా. ఇఫ్ దెర్ ఈస్ సమ్ ప్రోడక్ట్, ఇట్ షుడ్ బి అన్ అవుట్కమ్ ఆఫ్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. హౌ కెన్ యూ సే ఐ బిలీవ్ ఓన్లీ ప్రోడక్ట్ బట్ నాట్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్? సో ప్రపంచం ఉంది, నక్షత్రాలు, నదులు, సముద్రాలు, ఆకాశం, పృథివీ, వాయువు, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి, కళ్ళకి కనిపిస్తున్నాయి. మనము, జంతువులు, అంటే దీన్ని తయారు చేసిన కూడా ఎవరు ఉండొచ్చు కదా. వాట్ ఎవర్ నేమ్ యూ మైట్ గివ్ ఇట్, యూ మే అగ్రీ విత్ సమ్ పీపుల్, యూ మే నాట్ అగ్రీ విత్ సమ్ పీపుల్. కొందరు ఒకటి నమ్ముచ్చు, కొందరు ఎక్కడ. బట్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హోల్డింగ్, దట్ ఈస్ కాల్డ్ సోర్స్, దట్ ఈస్ కాల్డ్ గాడ్. Generator, operator and destroyer. So of course, yes, we need to believe in God. I don't say we need to believe in God.
Any sensible man would say there is something. They may not agree with a particular word like terminology, God, or particular deity. They would, yes. There must be something without which nothing is possible. Imagine చేయడానికి ఆశిస్తుంది. So there must be something, yes. Now coming to the third question, according to them, which could be, which God you believe? Now this might lead to controversy if I say, so I will leave it on you. There is some energy. ఆ ఎనర్జీకి ఎన్నో రూపాలు ఉండొచ్చు. ఇట్ మైట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అట్ డిఫరెంట్ టైమ్స్, అట్ డిఫరెంట్ అకేషన్స్, బట్ ద ఫేస్ ఇస్ వన్. కాబట్టి there is no point talking about which deity, which manifestation you believe in. Whichever I believe in has nothing to do with your belief. So, other pakana pettu. Okay, so we have answered 2 questions already. There were many questions sorted out by some students. We got only 3 questions today. Third question is, what is the role of a guru in modern times? What is the role of a guru in modern times? I believe guru is timeless, ancient yet modern. Guru are actually 2 words. Gu means andakaramu, Ru means the one who dispels darkness. Andakaranni toliginchevadu guru. And modern times, ancient times ఏం లేదు. Every time you need a guide, right? You need a guru. Every time there has to be somebody who guides us. So guru's role is very prominent in every field, every era, every century, every time. Guru's role is there. And how do you know who's a guru? మనం దాన్ని బైఫరికేట్ చేసి, డివైడ్ చేసి, టీచర్ని కూడా గురువు అంటాం. టీచర్ ఈజ్ అధ్యాపకుడు, గురువు అనొచ్చు మర్యాదగా గురువు అని. కానీ గురువు ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే అఫ్ కోర్స్ గురువు కూడా అజ్ఞానాన్ని దూరం చేస్తారు కాబట్టి యూ కెన్ కాల్ టీచర్ ఆల్సో ఏ గురువు. బట్ ఐఎమ్ రిఫరింగ్ హియర్ గురు మీన్స్ అనదర్ టోటల్లీ డిఫరెంట్ ఎంటిటీ. గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఐ థింక్ సమ్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ గుర్తున్నాయి అనుకోండి. ఆల్రెడీ ఐ హావ్ స్పోకన్ ఆన్ దిస్. చాలా తక్కువ టైంలో అది ఎండ్ చేసిన వీడియో, చాలా పాత వీడియో, చాలా రోజుల ముందు. గురువు ఎవరు అంటే, ఎవరు ముందుకు వెళ్తే మన అజ్ఞానం పోతుందో, ఎవరి ముంగట మనం నేకెడ్ అయిపోతాము అంటే, ఎవరైతే మన బట్టలు ఎక్కుతారో, టు బి ఆనెస్ట్, ఎవరైతే మనల్ని అన్కంఫర్టబుల్ చేస్తారో నిజం చెప్పి, వారు నిజాన్ని చూపించి. సో ఫస్ట్ క్వాలిటీ గురుగారు. హీల్ మేక్ యూ అన్కంఫర్టబుల్. హీల్ నాట్ టాక్ ఆల్ గుడి థింగ్స్ విత్ యూ. హీల్ నాట్ ట్రై టు ఇంప్రెస్ యూ. Guru is the one who directly shows you what is what. And that's surgery directly. Guru means surgery. So, చాలా మందిని గురుని యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఈగో అడ్డం వస్తుంది. దట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ యూ యాజ్ అ గురు ఆర్ యాజ్ అ గురు. బేసిక్ క్వాలిటీ ఒకటి. గురు ఓపెన్స్ అప్ యువర్ రియాలిటీ. నీ నిజాన్ని నీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఈజ్ అ గురు. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్, do we need a guru? Definitely we need a guru. Many people are in a illusion that know everything. They know everything. So ఆ illusion నుంచి బయట పడేసేది గురువే. Guru is the only one who shows us mirror. So I think we have answered these 3 questions. What is your observation on CGP protests? Do you believe in God? What is the role of a modern guru in modern times? Not modern times only, గుర్తుపెట్టుకోండి. ఎనీ టైమ్ గురు ఇస్ దేర్. టైమ్స్ చేంజ్. ఒక టైంలో వి మైట్ హ్యావ్ డ్రెస్డ్ అప్ ఇన్ అ డిఫరెంట్ వే. ఆ సెంచరీలో నౌ వి హ్యావ్ డ్రెస్డ్ అప్ ఇన్ అ డిఫరెంట్ వే. అప్పుడు లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు. బట్ గురు ఇస్ ఆల్వేస్ దేర్. గురు ఇస్ నాట్ ఎ బాడీ. ఇఫ్ యు ఆర్ సీయింగ్ గురు యాజ్ అ బాడీ, ఇట్ ఈస్ రాంగ్. Guru is not a body. I think that's it.